ఉదయకాలం ముందు జిఆర్ ప్రార్థన సహవాసంలో వచ్చిన విశ్వాసులకును రెడీమేడ్ సేవల ప్రోగ్రాం వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుని యేసుక్రీస్తున వందనాలు తెలియజేస్తున్నాను. అంత బాగున్నారా? మంచిది. ఉదయకాలం ఎప్పుడుదాకా ఆదివారం పాటదారులను స్తుతించాం, ఆత్మతో సత్యంతో ఆదరించాం. ఉదయకాలం పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతుండగా శ్రద్ధగా విని ఆత్మీయ జీవితం బాగుపరుచుకున్నాం. చదువుకుందాం. చూడండి, హెబ్రీ పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు గమనించినట్లయితే, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసం కర్తవ్యాన్ని కొనసాగించే వాడునైనా యేసువైపే చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తమని చెప్పి చక్కని వాగ్దానం ఇస్తున్నట్టు మనం చూస్తున్నాం. దాని స్తోత్రం గాక. సో విశ్వాస జీవితంలో ఆ జీవితం ఎటువంటిది అంటే ఒక పరుగు పందెం చెప్పి గుర్తించేవారుగా ఉంటున్నారు. కాబట్టి దేవుని చేత పిలువబడిన మనమంతా కూడా అంతవరకు నమ్మకం చేస్తూ వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి ఎగిరిపడుచు విశ్వాసం కర్తవ్యాన్ని కొనసాగించేటువంటి యేసువైపే చూస్తూ ఆ బహుమానం పరలోకరాజ్యాన్ని బహుమానం పొందుకున్నట్లు ముందుకు పరిగెత్తే అనుభవం మన జీవితంలో కలిగి ఉండాలని చెప్పి దేని వాక్యం బట్టి మనకు అర్థమవుతున్నట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే బహుమానం పొందాలంటే మనము పరిగెత్తి విజయాన్ని పొందుకునే వారికి ఉండాలని చెప్పి దేని వాక్యం చెప్తుంది. ఆ జ్ఞాన కాలంలో అయితే దేవుడు చూసి చూన్నట్లు ఊరుకున్నారు, కానీ అంత్యదినంలో దేవుని రాకడ అతి సమీపంగా ఉన్న విధానం బట్టి మనము కూడా ఆత్మీయ జీవితంలో పరుగు పందెం మనం నేర్చుకోవాలి. హుషారుగా చలాకి ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగే వారికి మనము ఉంటూ ఉండాలని చెప్పి వాక్యం చెప్తుంది. ఈలో అన్ని విషయాల్లో టెక్నాలజీ పెరగడాన్ని బట్టి శ్రద్ధ కలిగి వేగంగా ముందు కొనసాగిపోతుంది ప్రపంచము. దాంతో మనం కూడా ఆత్మీయ జీవితంలో కూడా మరింత ముందు కొనసాగిపోయి ఉన్నప్పుడు దేవుడు దీన్ని పొందుకుంటామని చెప్పి గుర్తించేవారుగా ఉంటున్నారు. సో ఉదయకాలం ముందు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతుండగా అపోస్తలుడైన పౌలు గారు హెచ్చరిస్తున్న మాట ఏమిటో అంటే, ఇది ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారంలో సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసం కర్తవ్యాన్ని కొనసాగించే వాడునైనా యేసువైపే చూచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాలని చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. ఎలా పరిగెత్తాలట? ఓపికతో మనం పరిగెత్తే అనుభవం కలిగి ఉండాలని చెప్పి అపోస్తలుడైన పౌలు మనతో చెప్తున్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూసినప్పుడు, ప్రభువు నామమున బోధించే వారి యొక్క ప్రవక్తలను వారి యొక్క శ్రమానుభవాలను ఓపిక మాదిరిగా మీరు పెట్టుకోవాలని చెప్పి దేని వాక్యం చెప్తుంటా మనం చూస్తున్నాం. సో యేసు వైపు చూస్తుండగా కొన్ని శ్రమలు వచ్చినా ఇబ్బంది వచ్చినా సరే మన పూర్వీకులు పాత నిబంధన భక్తులు కావచ్చు, మన ముందున్న పూర్వీకులు దైవజనులు కూడా ఏ విధంగా శ్రమలు పడ్డారో ఆ శ్రమలన్నీ మాదిరిగా పెట్టుకుని ఆ శ్రమల్లో వారి విశ్వాసంలో ఏ విధంగా బలంగా స్థిరంగా ఉండడం బట్టి వాటన్నిటి కూడా ఎలా జయించారో చక్కగా మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనం అక్కడ చదువుతున్నాం. అందుకే ఈ 12వ అధ్యాయం మొట్టమొదటి వచ్చి చెప్తున్నాడు, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మన ముందు ఆవరించి ఉండగా ఇంకా సులువుగా చిక్కులు పెట్టు ఆ యొక్క పాపను విడిచిపెట్టి విశ్వాసం కర్తవ్యాన్ని కొనసాగించేవాడైనటువంటి యేసువైపే చూస్తూ పందెములో మీరు ఓపికతో పరిగెత్తాలని చెప్పి పౌలు హెచ్చరిస్తున్నట్టు మనం చూస్తున్నాం. సో పౌలు గారు చెప్పినట్టుగా మన జీవితంలో భక్తి జీవితం ఎలా పరిగెత్తాలండి? ఓపికతో పరిగెత్తా ఉన్నప్పుడు గొప్ప విజయాన్ని మనం పొందుకుంటాం. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ సక్సెస్ అంటూ ఉంటారు. అపజయాల విజయానికి ముంగొత్తులు. కొన్ని అపజయాలు మన జీవితంలో కొన్ని ఫెయిల్యూర్స్ వస్తున్నాయంటే దాని వెనకాల దేవుడు మన కోసం గొప్ప విజయాన్ని దాచించాడు గుర్తించి అపజయాలను తలుచుకుని కుంగిపోకుండా విజయాల వైపు చూస్తూ మనకు విజయాల గురించి దేవుడి వైపు చూస్తూ ముందుకే పరిగెత్తేవారు ఉండాలని చెప్పి దేవుని వాక్యం చెప్తుంటే మనం చూస్తున్నాం. దాని స్తోత్రం కలుగుగాక. ఇక రెండవదిగా మీ పరుగు పందులు ఎలా పరిగెత్తారో మరొక మాట కూడా నేర్చుకుందాం. చూడండి, కీర్తన గ్రంథము 119వ కీర్తన 32వ వచనం గమనించినప్పుడు దావీదు ఒక చక్కని మాట చెప్తుంటే మనం చూస్తున్నాం. ఆజ్ఞల మార్గమున పరిగెత్తుచున్నానని చెప్పి చక్కని మాట చెప్తుంటా మనం చూస్తున్నాం. ఆజ్ఞాతకరమే పాపముల జీతము మరణం చెప్పి దేని వాక్యం చెప్తుంది. కాబట్టి నన్ను ప్రేమించే జనులు వారు ఏమి చేయాలంటే నా ఆచరణ చొప్పున వారు నడుచుకున్నట్లయితే వారిని 1000 తరం వరకు కరుణించు దేవుడు అని చెప్పి ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 10వ వచనంలో మనం చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. సో దేవుని ఆజ్ఞలు విధులు కూడా కట్టలు పాటించేవారిగా మన జీవితాలు ఉన్నప్పుడు నిశ్చయంగా మన జీవితంలో గొప్ప విజయాన్ని మనం పొందుకుంటామని చెప్పి గుర్తించేవారిగా ఉంటూ ఉండాలి. అందుకే దావీదు అంటాడు కదా, నీ ఆజ్ఞల మార్గంలో నేను పరిగెత్తుచున్నాను, నాకు నువ్వు విజయం దయచేసే దేవుడు నీవే ప్రభు అని చెప్పి చక్కని ప్రార్థన చేసినట్టు మనం చూస్తున్నాం. అందుకే సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము మొట్టమొదటి వచనం గమనించినప్పుడు సౌలు కుటుంబం అయితే అంతకంతకు నిరసలిపోయిందని, కానీ దావీదు కుటుంబం మాత్రము అంతకంతకు వర్ధలేనని చెప్పి చక్కని మాట మనము నేర్చుకుంటున్నాం. కారణం ఏంటి అంటే దావీదు ప్రతి విషయంలో కూడా దేవుని ఆజ్ఞలు విధులు కట్టులో పాటిస్తూ ముందు కొనసాగిపోయాడు కాబట్టి తన జీవితంలో గొప్ప విజయాన్ని పొందుకుని ఆయన ఆజ్ఞల మార్గం చొప్పున పరిగెత్తు విధానం బట్టి మనం అక్కడ చూస్తున్నామండి. దీని స్తోత్రం కలుగుగాక. ఇక మూడవదిగా ఎలా పరిగెత్తాలో మరొక మాట కూడా నేర్చుకున్నాను. చూడండి, అపోస్తలుల కార్యగ్రంథము 12వ అధ్యాయము
13వ వచనం కూడా గమనించినప్పుడు అక్కడ అపోస్తలుడైన పేతురు గారిని అక్కడ దేవుని వాక్యం బోధిస్తుండగా ఆయనకు అన్యాయం తీర్చబడి చెరసాల పెట్టినట్టు మనం అక్కడ చూస్తున్నాం. అయితే సంఘమంతా కూడా పట్టుదల కలిగి నీ దాసును అభిజీ క్షేమంగా నడిపించు ప్రభా, విడిపించు ప్రభా అని చెప్పి వారు ప్రార్థన చేసినట్టు మనం చూస్తున్నాం. సేవకులుగా ఇబ్బందులు ఉన్నప్పుడు, వారి అనారోగ్యమైన చెరసాలు ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులైన చెరసాలు ఉన్నప్పుడు, లేక సమస్యలైన చెరసాలు ఉన్నప్పుడు విశ్వాసాల వారి కోసం మనం ప్రార్థించే మంచి లక్షణం కూడా మన జీవితంలో తప్ప కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త పొందును, నీతిమంతులను చేర్చుకున్నవాడు నీతిమంతుల ఫలం పొందునని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మన ఆత్మీయతను కాపాడుతూ, వాక్యాన్ని బోధిస్తూ, ఆత్మీయత బలపరుస్తూ దేవుని రెండో రాకడకు సిద్ధపరచినటువంటి దైవసేవకుల క్షేమం కోసం మనం ప్రార్థించేవారుగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం కూడా మనం అర్థమవుతాం. సో ఆనాటి సంఘం కూడా ఆ యొక్క పేతురు గారి గురించి ఆయనకి చెరసాల విడుదల పొందుకోవడం కోసము వారు అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నట్టుగా దీని వాక్యం అక్కడ అర్థమవుతుంది. దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. అద్భుతరీతిగా పేతురును ఒక దేవదూతను పంపించి చెరసాల నుంచి ఆయన విడిపించి క్షేమంగా తీసుకొచ్చినట్టు మనం చూస్తాం. అప్పుడు ఆ గుంపులో ఉన్నటువంటి ఆ యొక్క ప్రార్థన గుంపులో ఉన్నటువంటి రూతునికి చిన్నపిల్ల ఉంది, ఇదిగో సేవకులైనటువంటి పేతురు గారు తిరిగి క్షేమంగా గురానికి దేవుడు నడిపించారని చెప్పి ఆమె చెప్తుంటే నువ్వు పిచ్చిదానం అని చెప్పి వారు ఆటంకపరిచినట్టు మనం అక్కడ చూస్తున్నాం. కానీ అక్కడ అవును నేను చెప్పిందే సత్యము, అది పేతురు గారి స్వరం అని చెప్పి దైవసేవకుల స్వరాన్ని గుర్తుపెట్టి ఆయన దేవుడు మన ప్రార్థన నుంచి విడిపించాడని చెప్పినప్పుడు వారు వాళ్ళని హేళన చేసినట్టు మనం చూస్తున్నాం. ఇంతలో పేతురు గారు నేనే అని చెప్పి అక్కడ ముందుకు వచ్చి దేవుడు దేవదూతను పంపించి ఏ విధంగా చెరసాల విడిపించాడో చక్కని సాక్ష్యం చెప్పినట్టు మనం చూస్తున్నాం. అందుకే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం గమనించినప్పుడు విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి దృశ్యం అనుటకు అనగా ఉన్నవి అనుటకు రుజువునే ఉన్నదని చెప్పి దీని వాక్యం చెప్తుంటా మనం చూస్తున్నాం. కాబట్టి సంఘం అయితే ఆయన కోసం అత్యాశక్తితో ప్రార్థన చేసింది, కానీ వారిలో పరిపూర్ణ విశ్వాసం లేదేమో. కానీ చిన్నపిల్ల యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి పేతురు గారిని దేవదూత ద్వారా విడిపించి ఆ సంఘానికి క్షేమం నడిపించినట్టు మనం చూస్తున్నాం. అందుకే యేసుప్రభు ఒకసారి చక్కని మాట చెప్పారు కదా, చిన్నపిల్లలు అంటే మన మనసు గల వారు అయితేనే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలని చెప్పినట్టు మనం చూస్తున్నాం. అటువంటి పరిపూర్ణ విశ్వాసం మన జీవితంలో ఉండాలని గుర్తించేవారుగా ఉంటుండాలి. అందుకే యేసుప్రభు మరొక సందర్భంలో చెప్పారు కదా, ఎదుగో మరి ఎదుర్కొన్న కొండను చూసి ఓ కొండ ఎగిరి వెళ్ళిన సముద్రంలో పడు అని చెప్పి ప్రార్థన చేస్తే కొండలాంటి సమస్య అయినా, కొండలాంటి అనారోగ్యమైన, కొండలాంటి ఇబ్బంది అయినా ప్రతిదీ కూడా దేవుడే తొలగిస్తాడు మన విశ్వాస పరిమాణం చెప్పి గుర్తించేవారుగా ఉంటూ ఉండాలి. అందుకే దినదినము వయసులో ఎదుగుతున్న కొలది, అలా ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న కొలది కూడా విశ్వాసంలో పడిపోకుండా ఆనాడు శిష్యులు ఏ విధంగా ప్రార్థన చేశారో మా విశ్వాసమును వృద్ధి పొందించి ప్రభువాను ప్రార్థన చేశారు. ఆ విధంగా మనకు కూడా మన విశ్వాస పరిమాణంతో వృద్ధి పొందించమని చెప్పి దేవునిలో ప్రార్థన చేసే అనుభవాలు కూడా కలిగి ఉండాలని చెప్పి వాక్యం చెప్తుంట మనం చూస్తున్నాం. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము, దేవుడు ఉన్నాడని నిశ్చయంగా తన అడుగు వారికి ఫలం దయచేస్తారని నమ్మవలే కదా అని చెప్పి దీని వాక్యం చెప్తుంటాం మనం అక్కడ చూస్తున్నామండి. దీని స్తోత్రకరంగాక. సో హృదయ జీవితాన్ని చూసినప్పుడు ఆమె విశ్వాస మార్గంలో పరిగెత్తింది. మనం కూడా పరిపూర్ణ విశ్వాసం ఉంచి ఎటువంటి సమస్య అయినా సరే మనకైతే అసాధ్యమేమో కానీ దేవుని సమస్య కూడా సాధ్యమే. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. నీవు చేయు పనులన్నింటిలో కూడా దేవుడు నీకు తోడైనాడని చక్కని వాగ్దానం ఇచ్చారు కనుక మన పట్ల గొప్పగా చేస్తాను గుర్తించి మనం కూడా నిత్యము విశ్వాస మార్గంలో పరిగెత్తే అనుభవం కలిగి ఉండాలని చెప్పి దేని వాక్యం చెప్తుంటా మనం చూస్తున్నాం. ఇక 4వదిగా మరొక విషయం గమనిద్దాం చూడండి. అపోస్తలుల కార్యగ్రంథము 8వ అధ్యాయము 30వ వచనం గమనించినప్పుడు అక్కడ నపుంసకుడు ఫినాన్షియల్ మినిస్టర్ ఆయన రథం మీద వెళుతుండగా ఆయన ఆ యొక్క యెషయా చదువుతున్నట్టు మనం చూస్తున్నాం. అది చదువుతున్నప్పుడు పరిపూర్ణంగా ఆయనకు అర్థం కావడం లేదు. ఇంతలో ఫిలిప్పుతో దేవునితో మాట్లాడగా దైవసేవకుడు ఫిలిప్పు పరిగెత్తుకుని వెళ్ళి ఆ రథం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రథం ఆపబడింది. అప్పుడు ఆయన అడిగారు, అయ్యా మీరు చదువుతున్నది గ్రహిస్తున్నారని చెప్పి ఆ ఫినాన్షియల్ మినిస్టర్ అయినటువంటి నపుంసకుడు గారిని ఈ ఫిలిప్ అడిగినప్పుడు, అయ్యా నాకు అన్నీ అర్థమవుతున్నాయి, కానీ ఒక వ్యక్తి మరి ఆ యొక్క గొర్రెను తన వదకు తేపుడు తీసుకువెళ్తున్నప్పుడు తను వధించే వారి ముందు ఏ విధంగా అయితే మౌనంగా ఉండిపోతుందో అలాగే తను హింసించినా, దూషించినా, హాని చేసినా, చెడ్డమాట పలికినా, ఎంత హింసించినా కూడా తన హాని చేసే వారి పట్ల మౌనంగా ఉండిపోయిందని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. అదేమిటో నాకు తెలియట్లేదంటే ఆయన మరెవరో కాదు, లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మనం చేసిన పాపను బట్టి, అపరాధం బట్టి ఆయనే సులువు మీద ప్రాణత్యాగం చేసిన దేవుడు. ఆయనే లోక పాపం మోసుకొని పోవు దేవునికి గొర్రెపిల్ల, దేవునికి నరుడికి మధ్యవర్తి ఒక్కడే. ఆయన విమోచన క్రయధనమైన పాపాలతో సులువు ప్రాణటువంటి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పి ఆ నామములను రక్షణ పొందాలని చెప్పినప్పుడు వెంటనే యొక్క నపుంసకుడు కూడా అక్కడ చెరువు ఉంటే అక్కడ వెంటనే ఆపించి
అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో పిలుపు ద్వారా బాప్తిజం తీసుకుని సంపూర్ణ రక్షణాంధ్రులకు నడిపించినట్టుగా, దేవుని బిడ్డగా ముద్రించబడినట్టుగా, పరలోక రాజ్య వారసత్వాన్ని అక్కడ నిశ్చయం చేసుకున్నట్టుగా దేని వాక్యం మనకి అక్కడ అర్థమవుతుంది. దాని స్తోత్రం గాక. సో పిలుపు పోలే మనం కూడా ఆత్మల భారం కలిగి పరిగెత్తైన భావం కలిగి ఉండాలని చెప్పి గుర్తించేవారుగా ఉంటుండాలి. ఎందుకంటే ఈ లోకయాత్ర అయిన తర్వాత యేసు ప్రభువు నిన్ను అడిగే ప్రశ్న ఏమిటి అంటే, హౌ మెనీ సోల్స్ డిడ్ యూ సేవ్ ఫర్ మీ? నా కోసం నువ్వు ఎన్ని ఆత్మలు రక్షించావని అడిగినప్పుడు సిగ్గుతో తలదించుకునేవారు ఉండకూడదు, కానీ రక్షించుడు మంచి భార్యగా నా భర్తను సన్నిధికి నడిపించానయ్యా, ఒక మంచి భర్తగా నా భార్య సన్నిధికి నడిపించానయ్యా, మంచి భార్యాభర్తలుగా నా బిడ్డల సన్నిధికి నేను నడిపించానయ్యా, మరియు ఇప్పుడు వారిని, మా కుటుంబాన్ని, మా గ్రామవాసులను నడిపించాలని చెప్పగలిగినట్లయితే బలా నమ్మకమైన మంచి దాసరాల కుమార్తె అని చెప్పి దేని ఒక బహుమానం పొందుకుంటామని చెప్పి గుర్తించేవారుగా ఉంటుండాలి. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:18 గమనించినప్పుడు, శిరువులకు వచ్చిన వార్త నశించే వారికి వెరితనము కావచ్చేమో కానీ రక్షించబడుచూ ఉన్న మనకైతే దేవుని శక్తిని వాక్యం చెప్తుంటే మనం చూస్తాం. రక్షణ ఇంకా పరిపూర్ణ కాలేదు. ఈ లోకయాత్ర అయిన తర్వాత మన ఆత్మల పరలోకం తర్వాత తేలిన తర్వాతే మన రక్షణకు అక్కడ పరిపూర్ణమైనట్టు లెక్క. కాబట్టి ఇంకా మనం రక్షించబడుతూనే ఉన్నాం కనుక అది మన శక్తివంతంగా ఉండాలంటే ఆ శిరువునికి వచ్చిన వార్త మన కుటుంబీకులకు, బంధువులకు, రక్త సంబంధులు, స్నేహితులకు చెప్పి క్రీస్తు కోసం అనేకాత్మ రక్షించి అనేక మంది నరకాగ్ని తప్పించి పరలోక రాజ్య వారసులు చేసే అనుభవాలు మనం కలిగి ఉండాలని చెప్పి దేని వాటిని చెప్తుంటా మనం చూస్తున్నాం. సో పిలుపులే మనం కూడా ఆత్మల రక్షణ భారంతో పరిగెత్తైన భావం కలిగి ఉండాలని చెప్పి నేర్చుకోవాలి. ఇక ఆఖరిగా చూసినట్లయితే యెషయా గ్రంథము 40:31 కూడా గమనించినప్పుడు అక్కడ బాప్తిస్మ యోహాను యేసుక్రీస్తు ప్రభువారు తమ చెంతకు తీసుకురాబడి చెప్తున్నారు కదా, ఇదిగో మరి మీరు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య ఈయనే అని చెప్తూ, ఇదిగో ఈయనే లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, నేనైతే కనీసం ఆయన చెప్పలు విప్పడానికి కూడా నేను పాత్రను కాదు, ఇక్కడి నుంచి మీరైనా నేనే సరే వెంబడించాల్సింది ఈయన అని చెప్పి అక్కడ సువార్త ప్రకటించినట్టుగాను మరి చూస్తున్నట్లు మనం చూస్తున్నాం. దాని స్తోత్రకరం గాక. అయితే దాని ముందుగా బాప్తిస్మ యోహాను యేసు ప్రభు వారికి ఉత్తరం రాస్తూ కబురు పెంపుతూ ఒక మాట చెప్పినట్టు మనం చూస్తున్నాం. అదేంటి అంటే, ఇదిగో మీరైనా ఎదురు చూస్తున్న మెస్సయ్య లేక వేరొకరి కోసం మేము ఎదురు చూడవాలని అని చెప్తుంటే రోగులు స్వస్థపరచబడుతున్నారు, దురాత్మ వెళ్ళగొట్టబడుతున్నాయి, పాపలు పశ్చాత్తాపడి మారుమనసు పొందుతున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుతుంది. నా నిమిత్తం అభ్యంతరం లేనివాడు పడనవాడు ధన్యుడని చెప్పి యేసుప్రభు కబురు చెప్పినప్పుడు ఈ సాక్ష్యం ఇచ్చినట్టుగా ఆయనే లోక పాపను మోసుకుని దేవుని గొర్రెపిల్లని చెప్పినప్పుడు యోహాను యొక్క శిష్యులు కూడా యేసుప్రభుని వెంబడించినట్టుగా దేని వాక్యం చెప్తుంటాం మనం అక్కడ చూస్తున్నాం. సో యెహోవా కొరకు ఎదురు చూసిన భారమైన జీవితంలో కలిగి ఉండాలి. సమరస్తో కూడా చూస్తే అయ్యా మెస్సయ్య వస్తాడని, మా జీవితాలు బాగు చేస్తాడని, పాపాన్ని విడిపిస్తాడని, పరలోక రాజ్య వారసత్వాన్ని మాకు అనుగ్రహిస్తాడని చెప్పి మా పూర్వీకులు చెప్తుండగా వింటున్నాను. మేము ఎదురు చూస్తున్న మెస్సయ్య నీవేనంటే నీతో మాట్లాడుతున్న ఆ మెస్సయ్యను నేనే యేసుప్రభు చెప్పినప్పుడు ఆ మాట విని నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని చూపిస్తాను, రండి మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య ఏని కాదని చెప్పి ఆ ఊరు వారందరినీ యేసు చెంతకు తీసుకొచ్చినట్టు మనం చూస్తాం. వెంటనే వారందరూ కూడా యేసుప్రభు చెప్పినటువంటి మాటలు ఉన్నారు. అప్పుడు అంటున్నారు, ఇదిగో సమరి స్త్రీ, ఒకప్పుడైతే నీ మాట చొప్పున మేము యేసు చెంతకు వచ్చాం, కానీ ఇప్పుడు ఆయన స్వయంగా చూస్తున్నాం, ఆయన ప్రేమల మాటలు వింటున్నాం. నిజమే మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య లోకరక్షకుడు, పాప విమోచకుడు ఆయనే గుర్తించి అనేక మంది సమరి స్త్రీ యొక్క సాక్ష్యాన్ని బట్టి ఆ సమయ ప్రాంతంలో అనేక మంది యేసుని విశ్వాసించి రక్షించున్నట్టుగా దీని వాక్యం మనకి అక్కడ అర్థమవుతాం. దీని స్తోత్రం గాక. సో యెహోవా కొరకు ఎదురు చూస్తూ పరిగెత్తైన భారం మన జీవితంలో మనం కలిగి ఉండాలని చెప్పి దీని వాక్యం చెప్తున్నాం. అయితే బాప్తిస్మ యోహాను సమరస్తూ చూస్తే యేసుప్రభు మొదట రాకడ గురించి ఎదురు చూస్తున్నారేమో, మనమైతే యేసే రెండో రాకడ కోసం ఎదురు చూస్తూ మన కుటుంబాలు, మన గ్రామాలు, మన దేశాలు, మన పట్టణాలు మనం రక్షించుకోవాలి, మనం రక్షించబడాలి, అనేక రక్షణ కోసం కన్నీటితో ప్రార్థన చేసిన అనుభవాలు మన జీవితంలో కలిగి ఉండాలండి. దీని స్తోత్రకరం గాక. అందుకే భక్తులైన దానియేలు 12:3 చెప్తున్నాడు కదా, బుద్ధిమంతులైతే ఆకాశమండలోని జ్యోతిని పోలి ప్రకాశిస్తారు, నీతి మార్గం అనుసరించి నడుచుకొంచు ఎవరు అనేకులు ఆయన తిరుపుదురు వారు ఆకాశం నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తారు వాక్యం చెప్తుంది. సో రక్షణ పొందుకున్న మనము మన రక్షణ దీపాన్ని మంచ కింద కొంచె కింద పెట్టకుండా అనేక మంది వెలిగించి చెబుతామే పాటల ద్వారా దేవుని స్తుతించాలి, సాక్ష్యం ఇచ్చేవారు ఉండాలి, అనేకుల కోసం ప్రార్థించేవారుగా ఉంటూ మన కుటుంబాలు, మన భారతదేశానికి రక్షించుకుని నిత్యం నరకాన్ని తప్పించట్లో మనం కూడా పాత్రగా వాడబడాలని చెప్పి దేవుని వాక్యం చెబుతుంటే మనం చూస్తున్నామండి. దీని స్తోత్రకలం గాక. అందుకే భక్తులు చెప్తున్నాడు, అయితే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారంలో సులువుగా చిక్కులు పెట్టు పాపను విడిచిపెట్టి విశ్వాసం కత్యుతను కొనసాగించేటువంటి ఈ స్వైపే చూస్తూ మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో ఓపికతో మనము పరిగెత్తాలని వాక్యం చెప్తుంటే మనం చూస్తున్నాం. పౌరులే మనం కూడా
ఓపిక కలిగి పరిగెత్తి అనేకాత్మ రక్షించేవారుగా ఉంటుండాలి. దావీదు వలె ఆయన మార్గంలో పరిగెత్తే అనుభవాలు మన జీవితంలో కలిగి ఉండాలి. హృదయ వలె విశ్వాస మార్గంలో పరిగెత్తే అనుభవం కలిగి ఉండాలి. ఫిలిప్ పోలే ఆత్మల రక్షణ భారం కలిగి పరిగెత్తే అనుభవం మన జీవితంలో కలిగి ఉండాలి. ఆఖరిగా బాప్టిస్ట్ యోహాను సమరస్త్రీ వలె యేసుక్రీస్తు రెండవ రాకడ కోసం ఎదురు చూస్తూ మన కుటుంబం రక్షించుకుంటూ మన వారు రక్షించుకుంటూ ఆయన రాకడ కోసం పరిగెత్తే అనుభవాలు ఆత్మ రక్షించే అనుభవాలు మన జీవితంలో కలిగి ఉండాలి. ఇట్టి మంచి లక్ష్యాలు కలిగి ఉందాం. తద్వారా ఆయన ఇచ్చే బహుమానం అంటే పరలోకాన్ని చేరుకుని ఆయనతో యుగాలు జీవిద్దాం. నిత్య నరకాలే మనమును కుటుంబాలు యూట్యూబ్లో వీక్షిస్తున్న వారు కూడా ఇటు గొప్ప బాధ్యత పొందుకున్నట్లు దేవుడి కృపాశోధ అనుగ్రహించి రక్షించరు గాక. ఆమేన్. మే గాడ్ రిచ్లీ బ్లెస్ యు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కాడబుతులు మా పరమ తండ్రి, ఎప్పటివరకు జరిగినటువంటి ఆరాధన అంతా మనం జరిగించుకున్నారు తండ్రి. విత్తబడిన వాక్యాలు వినియోగ ఫలింప చేయండి. చేయబడుతున్న ప్రతి ప్రార్థన ఆలకించండి. వాక్య ప్రకారం జీవిస్తూ మీ తీరు పొందుకునే సాక్షాత్ జీవించే కృప అనుగ్రహించి సందేశమని విన్న వాక్య ప్రకారము అవును తను ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మన ఆవరించుంటుంటే ఆ సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసం ఖర్చుతను కొనసాగించుకుంటే ఏ స్వైపై చూస్తూ కందులు ఊపైగా పరిగెత్తి మీరు అక్కడ మేము మా కుటుంబాల సంఘ బిడ్డలు మా గ్రామాలు మా దేశంలో రక్షించబడాలని కలిగి ఉండే కృప మీరు అనుగ్రహించుకొని నిత్యం నరకాటిని తప్పించుకునే కృపాశయంలో కలిగించుకొని చేసిన ప్రార్థనలకు చంద్రాన్ని సోతా తెలుస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థన చేసి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ రిచ్లీ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.